నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా టేస్టీగా, క్రీమీగా, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. విత్ ఇన్ నో టైం ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. సో ఈ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. షీర్ కుర్మాలో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. మనము నట్స్, ఈ డేట్స్ అనేటివి తప్పకుండా చాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తింటూ ఉన్నప్పుడు మనకు పంటికి తలుగుతూ చాలా బాగుంటుంది అనమాట. సో వీటిని మనం ముందుగా వేంపుకొని తీసుకుందాం. ఒక ప్యాన్లోకి నెయ్యి వేసేసుకొని మంచిగా బాదం పప్పు, కాజు ఇవన్నీ కూడా వేసుకొని దూరగా వేంపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా బాదం పప్పు, కాజును కొంచెం రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి నేను కిస్మిస్ అలాగే ఖజూర్ని కూడా వేస్తున్నాను. షీర్ కుర్మాలో ఖజూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వేస్తే కనుక చాలా టేస్టీగా, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఖజూర్ కూడా వేసుకుని మంచిగా దూరగా వేంపుకొని వీటిని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇది కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సేమియా ఇది తీసుకున్నాను. షీర్ కుర్మా కోసం మనకు సపరేట్గా సన్నగా ఉండే సేమియాలు దొరుకుతాయి. అలా ఉండే సేమియాలు తీసుకొని ఇందులోకి వేసేసుకొని మంచిగా దూరగా వేంపుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేంపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇదే కడాయిలోకి నేను కొన్ని ముందుగా వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 లీటర్ అంతా మిల్క్ నేను ఇక్కడ వాడుతున్నాను. మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా మిల్క్ వేసేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కింద అడుగు అంటకుండా చక్కగా మనము దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇలా నేను ముందుగా కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మంచి అరోమా ఉంటుంది ఇలాచీ పౌడర్ వల్ల. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకొని ఇలా చక్కగా ఒక 2 నిమిషాల సేపు బాయిల్ చేసుకోవాలి. ఇది ఈజీగానే మనకు మెత్తబడిపోతుంది సేమియా. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఆ తర్వాత మనకు రుచికి సరిపడా షుగర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా చక్కెర అంతా కూడా వేసేసుకున్నాక ఒక 3 నిమిషాల సేపు మంచిగా దీన్ని బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా మనకు షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా క్రీమీనెస్ కావాలనుకుంటే మిల్క్ పౌడర్ లేదా కండెన్స్డ్ మిల్క్ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మనము షీర్ కుర్మా అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.